ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మా భక్తి జీవితాన్ని వృద్ధి పొందించుకోగలుగుటకు సహాయం చేయండి. కేవలం వేషధారులుగా ఉండి నరకానికి పోయే కంటే నీ యందు భయభక్తులు కలిగి నీ మన్నలను పొందుకుంటూ నాయన నీ ఆదరణలో మేము జీవించగలుగుటకు సహాయం చేయండి. లోకంలో ఉన్న ప్రతి మనిషి తంత్రగొట్టై ఉన్నాడు అన్నారు. అలాగే తండ్రి, మనుషుల విషయమే జాగ్రత్త అని అన్నారు. అలాంటి భయంకరమైన ఈ మనుషుల మధ్య నాయనా మేము మోసపోకుండా నీ వాక్యానికి అనుగుణకంగా మేము జీవించగలుగుటకు అనేకులకు మరి నీ కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మరక్షణ ప్రేమ ఎలాగూ చూపించాడో అలాగే మేము కూడా ఆత్మలను బలపరిచి రక్షించగలిగే ప్రేమలో మరి అభివృద్ధి పొంది జీవించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకొని పాఠంలోకి వెళ్ళిపోదాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మీ ప్రేమను గురించి ప్రభువు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న అతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమునందు పాలివారగుటకు కార్యకారి కావాలను. పై వచనంలో మీ విశ్వాసము ఏమన్నాడు? మీ విశ్వాసము వినినా చాలు. మీ విశ్వాసమును గురించి, నీ విశ్వాసమును గురించి నేను విన్నాను అంటున్నాడు పౌలు గారు. అంతే కదా, విశ్వాసమును గురించి వినటం ఏంటి? నీ విశ్వాసమును గురించి నేను వినినా అన్నాడు. అంటే విశ్వాసం నీకుందని ఎలా తెలుస్తుంది? రామపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన అది ఓకే. పౌలు గారు తిమోతితో ఏమంటున్నాడంటే నీ విశ్వాసముల గురించి నేను విన్నాను అంటున్నాడు. మరి నేను కనబడుతున్నాడు కదా, యేసుక్రీస్తు కనబడతలేదు. ఆయన కనబడని ఆయన మాటను బట్టి నువ్వు విశ్వాసి అయ్యావు, నమ్మకం ఉంచావు. ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది దేవుడికి? నీ కొడుకుని చూసినప్పుడు ఇంటి దగ్గర ఆడుతున్నాడు అనుకో, స్కూల్కి వెళ్ళకుండా, నీ కూతురు కానీ నీ కొడుకు కానీ ఇంటి దగ్గర ఆడుతున్నారు అనుకోండి, ఈయన స్కూల్లో వేసేయాలరా అంటారు అనుకోండి, స్కూల్లో వేస్తాడు. ఎప్పుడైతే స్కూల్లో వేసారో వాడు రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాడిని చూసి మనం ఏమనుకుంటాం? అమ్మాయ్యా వీడు స్కూల్కి వెళ్ళిపోయాడు రా బాబు, గోలపోయింది అనుకుంటాం. అదే కదా, ఇప్పుడు వీళ్ళు గోలంతా పోవాలంటే ఏం చేయాలంటే స్కూల్లో పడేయాలి. వీళ్ళని స్కూల్లో వేసాం అనుకుంటావు. స్కూల్లో వేసానులే నేను అనుకున్న నీవు ఇది ఎందుకు చెప్పానంటే, క్రీస్తు మాట వలన విశ్వాసం ఉంచి విశ్వాసిగా మారావు నువ్వు. అంటే ఈయన స్కూల్లో వేసినట్టు. ఇవే అర్థం కాకపోతే జ్ఞానం మీకేం అర్థమవుతుంది? స్కూల్లో వీడిని వేసినట్టు, మీరు ప్రభువుని నమ్మటం స్కూల్లో వేసినట్టు. స్కూల్లో వేసిన తర్వాత మనం ఏమనుకుంటాం? ఇంక చాలులే స్కూల్లో వేసాం, ఇంకా వాడి గురించి పట్టించుకోవసలేదు అనుకుంటామా? సంవత్సరం అయినా ఈడు ఆదిద్దురా అంటే సున్నాయి దిద్దుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? అసలు వీడికి నేర్పుతున్న వాళ్ళు తిన్నగా నేర్పుతున్నారా? అసలు నేర్పే వాళ్ళకి అసలు వచ్చా?
ఇలాగే కదా ఆలోచిస్తాం. వాడికి ఏం రాకపోతే అదే కదా ఆలోచిస్తాం. స్కూల్లో వేసాం, అమ్మాయ్యా నమ్మావు. స్కూల్లో వేసిన మరి వాడి గురించి మనం ఏం వినాలి? ఇది అర్థమైతేనే బైబిల్ అర్థమవుతుంది మీకు. బయట విషయాన్ని నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు ఆత్మజ్ఞాని, ఆత్మలను బలపరిచే జ్ఞానం. మరి ఇది అర్థం కావాలంటే బయట విషయం నీకు అర్థం కావాలా? అప్పుడు ఇంకేం వినాలనుకుంటాం? స్కూల్లో వేసిన వీళ్ళ గురించి మనం ఏం వినాలనుకుంటాం? ఆడికి అక్షరాలు వచ్చాయి అని వినాలనుకుంటాం. ఆడు ఆలు ఈలు ఊలు దిద్దుతున్నాడు చక్కగా అని వినాలనుకుంటాం. ఆ తర్వాత వాడు పదాలు చదవటం వినాలనుకుంటాం. అవన్నీ ఎప్పుడు వస్తాయి వాడికి? అవన్నీ ఎప్పుడు వస్తుంది? చక్కగా నేర్పిస్తే, భయభక్తులతో నేర్పిస్తే, భయంతో నేర్పిస్తే, రే నువ్వు రేపు దిద్దుకొని రాకపోతే నీకు దిద్దుతాను రే బెత్తంతో అందనుకోండి, ఆడు పట్టించుకోడు. ఎందుకు? అనుభవం లేదు కదా వాడికి. ఆడు మామూలుగా ఆడుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు. అప్పుడు బెత్తంతో నువ్వు దిద్దలేదు కనుక నేను నిన్ను దిద్దటం అంటే ఏంట్రా అంటే, ఆ బెత్తం తీసుకొని కాళ్ళ మీద చేతుల మీద 4 వీకింది అనుకోండి, ఓహో టీచర్ గారు నన్ను దిద్దటమే ఇదే అనుకుంటాడు ఆడు. అప్పుడు 2 రోజు చెప్తుంది, అరే నువ్వు రేపు వాళ్ళు చక్కగా దిద్దుకొని రావాలి రాడు. అరే నువ్వు దిద్దుకొస్తావా, నన్ను దిద్దమంటావా? మీరు దిద్దొద్దు, నేనే దిద్దుకొస్తాననుకుంటాడు. అప్పుడు మైండ్లోకి వచ్చేస్తుంది వాడు, ఆ టెన్షన్లోకి పడిపోతాడు. అలా రోజు వాడు ఎదుగుదల ఆ తల్లిదండ్రులు వినాలి అనుకుంటారు. వాడు ఎదుగుదలని వినాలనుకుంటారు. కన్నవాళ్ళు కదా, ఫీజులు కట్టారు, వాళ్ళకి కావాల్సిన సంరక్షణ చూస్తున్నారు, వాడు మంచి గురించి ఆలోచిస్తున్నారు, వాడి గురించే ప్రయాసపడుతున్నారు. ఆ కూతురు కోసం, కొడుకు కోసమే కదా ప్రయాసపడతారు తల్లిదండ్రులు. ప్రతిదినము వీడు చక్కగా చదువుకుంటున్నాడు, ఎదుగుతున్నాడు అనే వార్తలు ఎలాగూ తల్లిదండ్రులు వినాలనుకుంటారో, అలాగే అపోస్తలుడైన పౌలు సువార్త వలన కన్నాడండి. ఎవరిని? ఫిలెమోను గారిని. ఆయన పెళ్ళి లేదు, కన్నాడంటే పెళ్ళి లేదు కదా, ఎలాగంటాడు? వాక్యంతో. ఇదిగో మిమ్మల్ని అంటున్నాను, ప్రతి వారం మిమ్మల్ని అంటున్నాను నేను ఈ వాక్యంతో. అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనును కన్నాడు వాక్యంతో. నా కుమారుడు అయిన తిమోతి అంటాడు. నాకు అన్నాడేంటి? దేవుని మాటల ద్వారా కన్నాడు, అది అర్థం. అలాగా ఆయన కన్నాడు గనక, సువార్త వలన ఫిలెమోను గారిని కన్నాడు గనక, కన్న కొడుక్కి ఎన్నో విషయాలు చెప్పాడు. దైవజ్ఞానం ఎన్నో విషయాలు నేర్పించాడు. నేర్పించి ఆయన ఏమని ఎదురు చూశాడో అక్కడ కనపడుతుంది చూడండి మనకి. ఇప్పుడు చదువురా. నీ ప్రేమను గుర్చియు ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చియు నేను విని. చాలా ఆపో. నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని అంటే ఈయన ఏ ఆలోచనలో ఉన్నాడు? పౌలు గారు విశ్వాసిగా బలపరిచాడు. విశ్వాసులుగా బలపరిచాడు. విశ్వాసిగా బలపరిచాడు. బలపరిచిన తర్వాత మరి బలం కనపరుచుకోవద్దా? ఏమండి? కనపరుచుకోవాలి కదా. ఎవరు బలాన్ని వాళ్ళు కనపరుచుకుంటూ ఉంటారు. తెలివితేటలో బలం అనగానే ఏమనుకుంటే కండలు కాదు, కండలు కరిగిపోతాయి. ఒలింపిక్స్లో ఎన్నో బరువులు ఎత్తిన వారు ఏమండి వయసు మీద పడినప్పుడు ఎత్తమనండి. ఒకవేళ ప్రయత్నించారనుకోండి, ఆళ్ళని ఎత్తాల మనం. ఎక్కడ? సమాధి. అంతే కదండి. మన జ్ఞానం మనం ఉన్నంత వరకు, మనిషి బతికున్నంత వరకు ఎప్పుడు మనతోనే ఉంటుంది. అదే శరీరంలో వచ్చిన బలం, మన బలం మనతో ఉండదు. కళ్ళు కనిపించక, కళ్ళల్లో సత్తువు పోయి, చేతుల్లో సత్తువు పోయి, చూపు తగ్గిపోయి, మెదడు ఆలోచన తగ్గిపోయి, అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కానీ జ్ఞానం పోదండి, విడిచిపోదు. కనుక పౌలు గారు ఏం చూడాలనుకున్నాడు?
విశ్వాసమును గురించి కనిపెడుతున్నాడు. అన్నాడు కదా వాక్యంతో, అపోస్తలుడైన పౌలు ఫిలోమాను గారిని కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెట్టాలా? నీ భర్తను కనిపెట్టవా నువ్వు? ఒక వారానికి వచ్చాడు అనుకోండి, అమ్మయ్య పోయాడులే బాబు ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటావా? అంటే ఒక నెల తర్వాత వచ్చాడు అనుకోండి, అమ్మయ్య ప్రశాంతంగా ఉన్నాను నెలంతా అని అనుకుంటావా? ఎప్పుడు వస్తాడా అని కనిపెడుతూ ఉంటావు. అంతే కదండి. నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని కనిపెడుతుంటావు, నా కూతురు ఎప్పుడు వస్తుందా అని కనిపెడుతూ ఉంటావు. నీకే కనిపెట్టే ఈ మనసు ఉన్నప్పుడు నిన్ను కని ఈ లోకానికి పంపించిన నీ తండ్రి ఆయన కనిపెట్టడా? కనిపెడతాడు. ఆ మనసే పౌలు గారికి వచ్చింది, అందుకే కనిపెడుతున్నాడు. విశ్వాసములో ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూసి కనిపెడుతున్నాడు. కనిపెట్టాలండి. కనిపెట్టకపోతే వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారు? అంటే ఎప్పుడు కనబడుతుంది ఎప్పుడు కనబడుతుంది? ఎదురు చూసే వాళ్ళకి ఎప్పుడు కనబడుతుంది? బయలుపరచబడాలి. విశ్వాసమును గురించి వినాలి. ఇతరులు విశ్వాసమునందు పాలివారు కావాలి. ఇతరులు విశ్వాసమునందు పాలివారు కావాలి అంటే ఊరకనైపోతారా? వాళ్ళకి మనం తెలియపరచాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం, ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువుకు యెహోవా వాక్కు ఇదే. నిన్ను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చేదను. అంటే ఇశ్రాయేలులకు పైగా ఇతరులను కూరుస్తానన్నాడు. ఎవరో? మనమే కదండి. విరిచివేయబడిన ఒలీవ కొమ్మకి ఎవరిని అంటుకట్టాడు? రామపత్రికలో విరిచివేయబడిరి అవిశ్వాసం వలన. వాళ్ళు అవిశ్వాసం వలన విరిచివేయబడ్డారు. విరిచివేయబడిన ఒలీవ కొమ్మకు అంటుకు ఎవరిని కట్టాడు? మనల్నే. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. చదువు నాయన. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. వాస్తవమైన జీవము అంటే ఇది వాస్తవమా? ఈ బతుకు అవాస్తవమా? ఈ బతుకు అవాస్తవం. అంటే ఒకరోజు కనిపెట్టకపోద్దు కదా, కనుక ఇది వాస్తవం కాదు. వాస్తవం అవాస్తవం అంటే అర్థం ఏంటి? నిజం అబద్ధమని. వారు వాస్తవమైన జీవం అంటే ఏది? నిత్య జీవం. వాస్తవమైన జీవం, నిజమైన జీవం, నిత్య జీవమే కదా. ఇది అబద్ధం. పౌలు గారు చూడండి, ఆయన మాటలు చాలా కష్టంగా ఉంటాయి. అది ఆలోచించాలి మనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. ఇతరులను ఒలీవ కొమ్మకి అంటుకట్టాడు కదండి. ఇతరులైన మనం అనుజనులు ఆ ఒలీవ కొమ్మకి అంటు కట్టబడిన మనం. అంటే ఎందుకు కడతారు? ఫలించాలనా ఎండిపోవాలనా? ఫలించాలని. మరి మనం ఫలించాలి కదండి. మనం ఫలించటం దేవుడు చూడాలి కదండి. అప్పుడే కదా నీకు ఏది అవసరం ఉందో ఆ అవసరం ఆయన తీరుస్తాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని. తమ ధనంలో ఇతరులకు పాలివ్వాలి. ఎలా? నీ ధనంలో ఇతరులకు ఎలా పాలిస్తావు? మన ధనం ఖర్చు పెట్టి మహిమ పరిస్తేనే కదా విశ్వాసిగా మారతాడు.
లోకమందు అన్ని జనుడు మన సహోదరుడు, విశ్వాసిగా మారాడనుకోండి, అప్పుడు మనలో పాలి భాగస్థుడైపోతాడు. మరొక మాట చూద్దాం. ఇప్పుడు చూడండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు నమ్మకమైన మనుషులకు అప్పగించుము. అంటే ఇక్కడ కూడా మనకి ఏం కనపడింది? నీ నమ్మకాన్ని బట్టే నేను నీకు అప్పగిస్తాను అంటున్నాడు ఆయన. ఏదైనా అంటే మనిషి అనుకోండి, ఈరోజు మాట ఇస్తాడు, రేపు తప్పుతాడు. దేవుడు మాట ఇస్తాడే తప్పడం. ఇతరులకు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకే ఇస్తాడు ఆయన. ఎవరు కూడా తలకి ఇవ్వడం. అలాగే మరొక వచనాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము అందరి ఎదుట గద్దించుము. అంటే మనకి ఏం అర్థమవుతుంది? పాఠంలో మనకి ఏం అర్థమైందంటే, క్రైస్తవురాలిగా ఇతరులు నీ విశ్వాసమందు పాలేవారు కావాలి. ఇతరులు మీ విశ్వాసంలో పాలేవారు అవ్వాలి అంటే మీరు మాటల ద్వారా, సత్క్రియల ద్వారా, కరపత్రాల ద్వారా, సువార్తల ద్వారా, మహాసభ ద్వారా, మీరు నేర్చుకొనుట ద్వారా అనేకమైన కోణాలలో మీ నమ్మకాన్ని దేవుడికి కనుపరుచుకోవాలి. అప్పుడు నీలాగా ఇతరులు కూడా పాలిభాగస్తులు అవుతారు. ఊరకనే అయిపోరండి. అంటే ఊరకనే లేచిపోద్దండి, గోడ ఊరకనే లేచిపోద్దా? కాయగూరలు ఊరకనే వస్తాయా? చదువు ఊరకనే వస్తుందా? ఏదైనా కష్టపడి లోకంలో సంపాదించుకుంటున్నా నీవు వాస్తవమైన జీవం ఊరకనే రాదు. కష్టపడడానికి, దేవుడి కోసం కష్టపడడానికి ఇష్టపడండి. అప్పుడు మీరు అడగక మునిపే మీకు అక్కరగలిగింది ఆయన మీ గురించి ఆలోచిస్తాడు ఇవ్వటానికి. నేను కాపాడబడ్డాను కదా, నేను రక్షింపబడ్డాను కదా, నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను కదా అనుకుంటే, మరి నీ సహోదరుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు, నీ సహోదరురాలు నరకానికి వెళ్ళిపోతుంది. అలాంటి వారు ఇతరులైన వారికి సువార్త ప్రకటించాలి, ఇతరులకు దేవుని జ్ఞానాన్ని తెలియపరచాలి, ఇతరులను నీ విశ్వాసంలో పాలిభాగస్తులుగా మలుచుకోవాలి, ఇతరులు నీతో పాటు నిత్య జీవానికి నువ్వు తీసుకువెళ్ళటానికి ప్రయత్నించాలి. అప్పుడే దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, మేము విన్న ఈ మాటలు కేవలము నాయన మా వరకే పరిమితము కాకుండా మా ద్వారా ఈ విశ్వాసములను మరి వసింపజేయచ్చు అనేకులను సాక్షార్థముగా మా బ్రతుకులు ఉండగలుగుటకు, మా కుటుంబాలు ఉండగలుగుటకు, మా సంఘం ఉండగలుగుటకు సహాయం చేయండి నాయన. నీ రాజ్యాన్ని వెతికి అప్పుడు మాకు అవసరమైనవి నీ వలన పొందగలుగుటకు సహాయం చేయమని, ఇతబడిన వాక్యం నిష్ప్రయోజనం కాకుండా నూరంతరగా ఫలించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.